హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో జ్యూసీగా ఉండే బాదుషాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూపించబోతున్నానండి. నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండి తీసుకుంటున్నానండి. గ్రాముల చప్పున అయితే 250 గ్రాములండి. సగం చెంచా ఉప్పు వేసుకుంటున్నాను. సగం చెంచా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. 4 చెంచాలు పెరుగు వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను 4 చెంచాలు తీసుకుంటున్నాను. 4 చెంచాలు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేశాక మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. పిండి మొత్తం పెరుగు నెయ్యి కలిసేలా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి మనం పిండి. కొన్ని వాటర్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి పిండిని. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి పిండిని ఒక 10 నిమిషాల పాటు. అంతలోపు మనము పాకాన్ని తయారు చేసుకుందాము. నేను ఇక్కడ పాకం కోసం గిన్నె తీసుకున్నానండి. గిన్నె స్టవ్ పైన పెట్టుకొని 2 కప్పులు చక్కెర తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల చక్కెరకి 1 కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను. 1 కప్పు నీళ్ళు సరిపోతాయి. ఇలా చక్కెర మొత్తం కరిగేలా మనం చెంచాతో కలుపుతూ పాకం చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గులాబ్ జామ్ పాకం కంటే చిక్కగా రావాలి. ఇలా పాకం మసిలేటప్పుడే మనం 1 చెంచా యాలకుల పొడి వేసుకోవాలి. సగం చెంచా నిమ్మరసం వేసుకుంటే మనకు పాకం అనేది చిక్కబడకుండా ఉంటుందండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం పాకాన్ని. మనం ఇందాక పిండి తడిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి మళ్ళొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం చపాతీ చేసే పీట పైకి తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా నొక్కుతూ ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. హోల్ మధ్యలో కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం నూనెలో వేయంగానే పెద్దగా అవుతాయి సైజు. హోల్ అనేది మూసుకుపోతుంది. అందుకనే మనం కొంచెం పెద్దగా పెట్టుకోవాలి హోల్. పిండి మొత్తం ఇలాగే చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను ఇప్పుడు బాదుషాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె తీసుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి సరిపోయే నూనె తీసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనె గరం చేసుకోవాలి. ఎక్కువ వేడిగా ఉండొద్దండి నూనె మీడియంగా వేడి అయ్యాక ఒక్కొక్క బాదుషా నూనెలో వేసుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. బాదుషాలు నిదానంగా కాలుతాయండి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. ఒక 7-8 నిమిషాలు టైం పడుతుంది ఫ్రై అయ్యే వరకు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్తో ఇలా తిప్పేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్లు ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న స్పూన్తో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందాక చేసి పెట్టుకున్న పాకం మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దండి. మీడియంగా ఉండాలి. వేడి బాదుషాలు ఇలా పాకంలో వేసుకోవాలి. బాదుషాలు లోపల పిండి లేకుండా మంచిగా నానతాయండి. ఇలా చేయడం వల్ల మనం 2 నిమిషాలకు ఒకసారి ఇలా అటు ఇటు తిప్పుతూ ఉండాలి పాకంలో. మనం ఇలా పాకంలో అటు ఇటు తిప్పడం వల్ల లోపల కూడా ఎంతో జ్యూసీగా వస్తాయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జ్యూసీగా వస్తాయండి. చూశారు కదండి బాదుషాలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో టేస్టీగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.